రామదాసు గారి కీర్తనల్లో అద్భుతం. అది రామదాసు గారి కీర్తనల్లో ఎక్కువ కనపడుతుంది. త్యాగరాజస్వామి వారి కీర్తనల్లో మనసుని సంబోధించి మాట్లాడుతున్నటువంటి కీర్తనలు చాలా వైభవోపేతంగా కనపడతాయి. దీక్షితారు వారి కీర్తనలు తత్వావిష్కారం బాగా చేస్తాయి. అందులో దిప్పి పొడుపులు కానీ అతిగా చొరవ తీసుకోవడం కానీ అటువంటివి కనపడవు. మణిప్రవాళం ఒకే కీర్తనలో తమిళం, తెలుగు, సంస్కృతం మూడింటిని ప్రయోగించడం, ఎక్కడికి వెడితే అక్కడ ఆ అమ్మవారి యొక్క తత్వం కానీ ఆ భగవత్ స్వరూపం యొక్క తత్వాన్ని కానీ అసలు దీక్షితారు వారు చెప్పినట్టు ఇంకెవరు చెప్పలేరు. ఆయనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అనుగ్రహం తిరుత్తణిలో అంత గొప్పగా చెప్తారు. అసలు విఘ్నేశ్వరుడు గురించి వాతాపి గణపతిం భజేహం ఆయన చెప్పిన ఒక్క కీర్తన విఘ్నేశ్వర తత్వాన్నంతటినీ ఆవిష్కరిస్తుంది. ఎప్పుడో అప్పుడు నాకు మళ్ళీ ఆ ఉత్సాహం వచ్చినప్పుడు వాతాపి గణపతిం భజేహం అదొక్కటే కీర్తన. ఆ ఒక్క కీర్తన మీద ఓ 2-3 రోజులు ప్రసంగాలు చేసి వినాయక వ్రత కథ కూడా మీకు యథాతథంగా విష్ణు పురాణంలో ఏముందో అని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి రామదాసు గారు చాలా గొప్ప చొరవ చూపిస్తారు రాముడి దగ్గర. ఆ చొరవ అట్లా ఇట్లా ఉండదు. ఎంత కాళ్ళు పట్టి వేడుకుంటారో, నువ్వింత గొప్పవాడివని ఎంత బాగా స్తుతి చేస్తారో, ఆయన ఉండగా మనకేం లోటని మనకి నచ్చ చెప్తారో, అదే రామదాసు గారు నిజంగా రాముణ్ణి దెప్పి పొడవవలసి వస్తే చొరవ తీసుకుంటే అయ్య బాబోయ్ ఇలా కూడా మాట్లాడగలరా, ఇంత ధైర్యమా అనిపిస్తుంది. అంత గొప్పగా చేసినటువంటి కీర్తన పాహిమాం శ్రీరామాయ అంటే పలుకవైతివి అని మీరు పలకండమ్మా. పాహిమాం శ్రీరామాయంటే పలుకవైతివి, పాహిమాం శ్రీరామాయంటే పలుకవైతివి, మేఘమిట్టిదని చెప్ప పాహిమాం శ్రీరామాయంటే పలుకవైతివి, మేఘమిట్టిదని చెప్పనో పాహిమాం శ్రీరామాయంటే, పాహిమాం శ్రీరామాయన్, పాహిమాం శ్రీరామాయంటే పలుకవైతివి, స్నేహమిట్టిదని 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 చెప్పనో పాహిమాం శ్రీరామాయన్, పాహిమాం శ్రీరామాయన్, పాహిమాం శ్రీరామాయంటే పలుకవైతివి. ఇబ్బంది నొంది కరి బొబ్బలు పెట్టినంతలో, ఇబ్బంది నొంది కరి బొబ్బలు పెట్టినంతలో, బొబ్బున గాచి తిల్మట జబ్బు సేయకయల్తో, ఇబ్బంది ఉంది కరి ఇబ్బంది నుండి కరి ఇబ్బంది నుండి కరి బొబ్బలు పెట్టినంతలో, బొబ్బున గాచి తిల్మట జబ్బు సేయకయల్తో, నిబరము తోనే నీకు కప్పనిచ్చి వేడుకొన్న, నిబరము తోనే నీకు కప్పనిచ్చి వేడుకొన్న, తప్పిప్పు చేసెదవు రామ పాహిమాం శ్రీరామాయంటే పలుకవైతివి, ఇబ్బంది నుండి కరి బొబ్బలు పెట్టినంతలోని, బొబ్బున గాచి దిమ్మట జబ్బు సేయకయల్తో, నిపరము తోనే నీకు కప్పమిచ్చి వేడుకొన్న, నిపరము
విప్పు చేసెదవు రామ పాహి మాం శ్రీరామయంటే పలుకవైతే పాహి మాం శ్రీరామయంటే పలుకవైదేవి స్నేహమిట్టి రని చెప్పనో పాహి మాం శ్రీరామయంటే పాహి మాం శ్రీరామయంటే పాహి మాం శ్రీరామయంటే పలుకవైదేవి సన్ను తినచిన వారి నెల్ల మున్నుదయతో బ్రోచితివని సన్ను తినచిన వారి నెల్ల సన్ను తినచిన వారి నెల్ల సన్ను తినచిన వారి నెల్ల మున్నుదయతో బ్రోచితివని మందగా సాయి వినియే విన్నవిచేదేని రామా వారి నెల్ల మున్నుదయతో బ్రోచితివని మందగా సాయి వినియే విన్నవిచేదేని రామ విన్నపము వినకయంతో కరుణడ చేసెదవు రామ విన్నపము వినకయంతో కరుణడ చేసెదవు రామ ఎన్నటికీ నమ్మరాదు పాహి మాం శ్రీరామయంటే పలుకవైతే సన్నుతిన వారి నెల్ల మున్నుదయతో బ్రోచితివని పండగ సాయి వినియే విన్నవిచేదేని రామ విన్నపము వినకాయంతో కరుణడ చేసెదవు రామ ఎన్నటికీ నమ్మరాదు రన్నన్నన్నన్నన్న పాహి మాం శ్రీరామయంటే అన్నన్నన్నన్న పాహి మాం శ్రీరామయంటే పలుకవైదేవి స్నేహమిట్టిరని చెప్పనో పాహి మాం శ్రీరామయంటే పలుకవైదేవి చెయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను చెయ్యన భద్రాద్రి నిలయ చెయ్యన భద్రాద్రి నిలయ చెయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను వియ్యారు విధముల రామ వినుతి చేయ సాగేదేనే చెయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను వియ్యారు విధముల రామ వినుతి చేయ సాగేదేనే ఇయడను రామదాసుని కుయ్యాలు చేద్రోమగుణ ఇయడను రామదాసుని కుయ్యాలు చేద్రోమగుణ వైయారమే మనవచ్చును ఇయడను రామదాసుని కుయ్యాలు చేద్రోమగుణ వైయారమే మనవచ్చును నీ వైయారమే మనవచ్చు పాహి మాం శ్రీరామయంటే పలుకవైదేవి చెయ్యన్న భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను వెయ్యారు విధముల రామ వినుతి చేయ సాగేదేనే ఇయడను రామదాసుని కుయ్యాలు చేద్రోమగుణ వైయారమే మనవచ్చును నీ వైయారమే మనవచ్చును
రన్నన్నన్నన్నన్న పాహిమ శ్రీరామాయణ్ అన్నన్నన్నన్నన్న పాహిమ శ్రీరామాయణ్గే పలుకవైదేవి వయ్యారమే మనవచ్చు నయ్యయ్యయ్యయ్యయ్యయ్య పాహిమ శ్రీరామాయణ్గే పలుకవైదేవి వయ్యారమే మనవచ్చు నయ్యయ్యయ్యయ్యయ్యయ్య పాహిమ శ్రీరామాయణ్ అయ్యయ్యయ్యయ్యయ్యయ్య పాహిమ శ్రీరామాయణ్గే పలుకవైదేవి స్నేహమిట్టిదని చెప్పనో పాహిమ శ్రీరామాయణ్ పాహిమ శ్రీరామాయణ్ పాహిమ శ్రీరామాయణ్ పలుకవైదేవి పలుకవైదేవి పలుకవైదేవి. రామదాసు గారు రామచంద్రమూర్తి విషయంలో తిరుగులేని నమ్మకాన్ని పొందిన వ్యక్తి. రాముడు ఉన్నాడు అన్న విషయంలో ఆయనకి ఏ విధమైన అనుమానము లేదు. ఉన్నాడని ఒకనాడు, ఉన్నాడని అనుకుంటున్నవాడు ఉన్నాడో లేడో అని అనుమానం పొందిన ఒకనాడు ఆయన యందు లేవు. కలడు కలండనిడు వాడు కలడో లేడో అన్న మాట ఆయన అనలేదు. ఆయన ఎప్పుడూ రాముడు ఉన్నాడని అంత భక్తి తత్పరులు. అందుకే స్తుతి చేసిన రామచంద్రమూర్తిని, కలహించిన రామచంద్రమూర్తితోటే, దెప్పి పొడిచిన రామచంద్రమూర్తిని, ఏదైనా రాముడితోటే. ఆ రాముడు ఆయనకి ఎదురుగుండా కనపడుతుండేవాడు. ఆ రాముణ్ణి దెప్పి పొడవడంలో కూడా తెలుగునాట ఏ మాటలు వాడతారో వ్యంగ్యంగా అవతల వారిని విమర్శించవలసి వచ్చినప్పుడు, నువ్వు అక్కడికి రానివాడివి అని చెప్పవలసి వచ్చినప్పుడు ఏ అక్షరాలు ఎక్కువగా ప్రయోగం చేస్తారో ఆ అక్షరాలనే ప్రయోగం చేశారు. మనకి తెలుగులో ఒక విశేషం, జో జో అన్న 2 అక్షరాలు పిల్లవాడిని పడుకోబెట్టడంలో ఎక్కువగా వాడతారు. జోజో నలినదలేక్షణ జోజో మృగరాజ మధ్య జోజో కృష్ణ జోజో పల్లవకరపద జోజో పూర్ణేందు వదన జోజో ఎన్న చున్నని పోతన గారు తన పద్యంలోకి జోజో అన్న ఈ 2 అక్షరాలని కృష్ణుడిని పడుకోబెట్టే సందర్భంలోకి తీసేసుకున్నారు. అలాగే రామదాసు గారు కూడా రామచంద్రమూర్తిని దెప్పి పొడవవలసి వస్తే అట్లాగే తెలుగునాట ఎటువంటి అక్షర ప్రయోగం చేస్తారో అటువంటి అక్షర ప్రయోగమే చేశారు. పాహిమాం శ్రీరామాయంటే పలుకవైతివి. నేను పాహి అన్నాను, రామా నువ్వు నన్ను రక్షించాలి రక్షించాలి అని పిలిచాను. శ్రీరామాన్ పాహిమాం, మాం నన్ను నువ్వు రక్షించాలి అని నేను అడిగితే పలుకవైతివి, నువ్వు పలకలేదు. నీ స్నేహం ఎట్టిదని చెప్ప, నువ్వు ఎంత గొప్ప స్నేహం నీతో. స్నేహం అంటే అనుబంధం. స్నేహ అన్న మాటకు అర్థం ఏమిటంటే కలిసి ఉండడం. ఎప్పుడు వారి మనసు వీరి దగ్గర, వీరి మనసు వారి దగ్గర ఉండి ఒకరినొకరు స్మరించుకుని ఆ అనుబంధం అలా మనసులో నిలబడితే దాన్ని స్నేహబంధం అంటారు. నీతో ఎంత గొప్ప స్నేహం అని చెప్పమంటావు? ఎందుకంటే స్నేహితుడు అన్నవాడు ఏం చేస్తాడు, అక్కడికి వస్తాడు. అవతల స్నేహితుడికి ఇబ్బంది వస్తే అది తన కష్టంగా భావించి పరిగెత్తి పెడతాడు స్నేహితుడు. నువ్వేం చేస్తున్నావు? నేను చక్కగా నీకు రామాలయం కట్టిస్తే, నీకు నగలు చేయిస్తే, నీకు మంచి మంచి అలంకారాలు చేయిస్తే అన్నీ అనుభవించావు. ఇప్పుడు నేను కష్టంలో ఉండి రామా రామా పాహిమాం పాహిమాం అంటే మాత్రం కనీసం పలకను కూడా పలకట్లేదు. ఎంత గొప్ప స్నేహితుడివయ్యా రామా. ఎందుకు ఈ దిప్పి పొడుపు అంటే రాముడి యొక్క శీలంలో చాలా గొప్ప స్నేహితుడు అని చెప్తారు. ఆయనకి స్నేహం చేయడంలో అరమరికలు ఉండవు. గుహుణ్ణి అంత ప్రేమతో చూశారే. ఆయన తిరిగి వచ్చేటప్పుడు గుహుడికి తప్పకుండా చెప్పండి అని గుహుడి గురించి మాట్లాడుతూ ఆయన ఆత్మసమస్సఖ అన్నారు, నా ఆత్మతో సమానమైన స్నేహితుడు అన్నారు. గుహుణ్ణి అంత స్నేహభావంతో చూశాడు రాముడు. ఇంత గొప్ప స్నేహితుడు అంటారే, మరి నా విషయంలో ఏమైంది? పాహిమాం శ్రీరామాయంటే పలకవైతివి, స్నేహమిట్టిదని నే చెప్ప ఓహోహోహోహోహోహో అంటే
చూడండి, అవతల వారిని దెప్పి పడవలసి వచ్చింది అనుకోండి, సాధారణంగా మనం మాట అంటాం, అమ్మ బాబోయ్ మీ గురించి ఏం చెప్పమంటారు, ఇన్ని ఉపకారాలు చేశారు, ఎవరైనా ఆపదలో ఉంటే ఎంత పరిగెత్తుకొస్తారు, నిజంగా వాడు వచ్చే మనిషి కాడనుకోండి. ఇప్పుడు దెప్పి పడవలసి వస్తే ఓహోహోహోహో మీ గురించి ఏం చెప్పమంటారు అంటారు. అదే అక్షరాలు కీర్తనలోకి అట్లాగే తీసుకొచ్చారు. అయితే అసలు నిన్ను నాతో స్నేహం చేయమని ఎవడు చెప్పాడు, నన్ను నమ్మమని ఎవడు చెప్పాడు, మరి నేను ఇలాంటి వాడిని తెలుసున్నప్పుడు ఇంకా నన్ను ఎందుకు పట్టుకున్నావు, వదిలేయిపోయావా? మరి ఇంకా రామా, ఓసారి ఏమో పలుకే బంగారమాయన, ఓసారి పాహిమాం శ్రీరామాయ అంటే పలుకవైతివి, ఎందుకయ్యా ఈ దెప్పి పొడుపులు వదిలేయి నన్ను అంటావేమో. నీ గురించి గతంలో నేను కొన్ని విన్నాను, విని ఇవన్నీ చేశాడు కదా, కాబట్టి తప్పకుండా ఆపదలో అక్కరకు వస్తాడని నమ్మకం పెంచుకున్నాను. తప్పు నాది కాదు, నువ్వు ఒకప్పుడు చేసేవాడు, ఇప్పుడు నువ్వు మారిపోయావు, ఇప్పుడు చేయట్లేదు, అది నాకు అర్థమవుతోంది. అది ఆ భావన ఇప్పుడు నీ ఎందుకు కొరవబడింది, అది చెప్పడానికి ఎంత బాగా చెప్పారంటే, ఒకప్పుడు ఇబ్బంది నుండి ఆ కరి బొబ్బలు పెట్టినంతలోనే ఒక మనుష్యుడు కాదు నిన్ను పిలిచింది, ఒక ఏనుగు. అది రోజు పూజ చేసేటటువంటి లక్షణం ఉన్నది కాదు, రోజు నిన్ను స్తుతి చేసినది కాదు. అదే చెప్పుకుంది, నేను బహుకాలంబు వనంబులో 1,00,00,000 కరణీనాథుండనయ్యుండి మద్దానాంభ పరిపుష్ట చందలలతాంత ఛాయలందుండలేక నీరాశ ఇటేల వచ్చితి భయం బిట్లోకదే ఈశ్వరా అంది గజేంద్ర మోక్షణ ఘట్టంలో. 10,00,00,000 మంది భార్యలతో విహరిస్తుండేవాడు గజేంద్రుడు. తప్ప ఆయన ఏం భక్తితో ప్రవర్తించినవాడు కాడు. ఆయన నీళ్లు తాగుదామని వచ్చాడు ఆ సరోవరానికి. నీళ్లు తాగుదామని సరోవరంలోకి దిగినవాడు నీళ్లు తాగి బయటికి రాలేదు. ఆ సరోవరం అంతా కలయదిరిగి పాడు చేశాడు. కరిదిగుచు మకరి సరసికి కరిదరికి ని మకరి దిగుచు కరకరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచును అతల కొతల భటుల రుదుబడెన్ అంటారు పోతన గారు. ఆ లోపల ఉన్నటువంటి మొసలి ఏనుగు యొక్క కాలు పట్టుకుంది. పట్టుకుంటే ఇద్దరి మధ్య గొప్ప యుద్ధం జరిగింది. ఎంతకాలం జరిగింది అంటే దివసంబులు రాత్రులు పగళ్ళు సలిపెన్ పోరు 1,000 సంవత్సరములు, 1000 ఏళ్ళు యుద్ధం చేసింది. 1000 ఏళ్ళు అంటే సహస్రం అంటే అనంతం. అంత పెద్ద యుద్ధం చేసింది మొసలితో. ఆఖరికి ఇంకా ఏనుక్కి ప్రాణం పోయే లక్షణం వచ్చేసింది. మొసలికి నీటిలో ఉంటే బలం, ఏనుక్కి భూమి మీద ఉంటే బలం. అదే చెప్పుకుంది ఏనుగు. పృథిశక్తిన్ గజమాజలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తనలావు వైరి బలమున్ చింతించి విద్యామనోరథమింకేటికి దీని గర్వసర సరి పోలంజాలరాదంచు ఇట్టనే పూర్వపుణ్యఫల దివ్యజ్ఞాన సంపత్తితోన్. భూమి మీద ఉంటేనే నా బలం, నీళ్లలోకి వస్తే మొసలిది బలం. ఇప్పుడు మొసలి నన్ను పట్టుకుని వేధిస్తే నేనేం చేయగలను? ప్రాణం పోతోంది. అందుకని ఆఖరణ అరిచింది. ఆ అరుపు కూడా పోయి గొణిగింది. లావుకింతయులేదు ధైర్యము విలోలంబయ్యే ప్రాణంబులా ఠావుల్ తప్పెను మూర్ఛ వచ్చే తనువుండస్యన్ శ్రమంబయ్యడిన్ నీవే తప్ప ఇతప్పరం బెరుగ మన్నింపంతకున్ దీనునిన్ రావే ఈశ్వర కావవే వరద సంరక్షింపు భద్రాత్మక అంది. అదేం మనుషుడు కాడు, భక్తుడు కాడు, ఒక ఏనుగు. ఆ ఏనుగు పిలిచిందని నమ్మకం పెట్టుకుందని నువ్వు తప్ప ఇంకొకరిని నేను వేడుకోను. అది కూడా గజేంద్ర మోక్షణ ఘట్టంలో విచిత్రం ఏమిటంటే, అసలు అది పిలిచినప్పుడు విష్ణువు నారాయణ కేశవ మాధవ గోవింద ఇలాంటి నామాలు ఏం చెప్పలేదు, ఏమీ చెప్పకుండా పిలిచింది. వ్యాసుల వారు అద్భుతమైనటువంటి రచన చేశారు సంస్కృతంలో. తస్మై నమ పరేశాయ బ్రహ్మణే నంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమ. సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగీశం తం నతోస్మృహం. నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ. ఈ పేరు లేదు, ఇలా ఉంటాడని లేదు, ఏమీ లేదు.
అందరినీ కాపాడేవాడు, పుట్టుక లేనివాడు, పెరగడం లేనివాడు, మరణించడం లేనివాడు, శాశ్వతుడైనవాడు, ఎప్పుడూ ఉండేవాడు. పోతన గారు యథాతథంగా అనువాదం చేశారు. ఎవ్వని చేయి జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు, మూల కారణం వెవ్వడనాది మధ్యుడెవ్వడు, సర్వము తానయైన వాడెవ్వడు, వాని ఆత్మభూ ఈశ్వరునే శరణంబు వేడెదన్నన్నారు. ఏనుగు శరణాగతి చేస్తే ఎక్కడో ఉన్నవాడు అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబు దాపల మందారవనంతరమృత సరప్రాతేందు కాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సౌరంభియై సిరికింజెప్పడు శంఖచక్రయుగముంచేదో ఈ సంధింపడే పరివారంబును జీరడ భ్రగపతిన్ మన్నింపడా కర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచౌపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహ్యై తన వెంటన్ సిరి లచ్చి వెంట నవరోధవ్రాత దాని వెనుక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజనీకాంతుడు తాబొచ్చి రొయ్యన వైకుంఠపురంబునన్ కలుగువారాబాల గోపాలమున్నని ఆ లక్ష్మీదేవి పవిట కొంగు పట్టుకుని ఆడుకుంటున్నవాడు ఆ పవిట కొంగు కూడా విడిచిపెట్టకుండా ఆకాశ మార్గంలో వెనక విశ్వక్సేనుడు వస్తున్నా, చక్రం వస్తున్నా, శంఖం వస్తున్నా, నారదుడు వస్తున్నా, ఎంతమంది భక్తులు వస్తున్నా పట్టించుకోకుండా ఏనుగుని రక్షించడం కోసమని పరుగు పరుగున వచ్చి కాపాడాడు. ఆ రోజున ఏమయ్యా రోజున ఏనుగు బొబ్బలు పెడితే పరిగెత్తు వచ్చావే, దేని నారాయణ అందా, కేశవ అందా, నిన్ను నమ్మి మనసులో వాడు ఉన్నాడని నేను నమ్ముతున్నానంది. అలా అందని పరిగెత్తుకొచ్చి రక్షించావు. అలాగని భాగవతంలో ఉంది. అది నేను చదువుకున్నాను కాబట్టి నిన్ను నమ్మాను కాబట్టి నువ్వు ఉన్నావు, నన్ను కాపాడతావు అనుకున్నాను. అది బహుశా అప్పుడు చేసావు కానీ ఇప్పుడు మానేశావులో ఉంది. అందుకని ఇప్పుడు రావట్లేదు. కాబట్టి ఇప్పుడు నేను నిబ్బరముతోనే నీకు అబ్బమిచ్చి వేడుకొన్న తబ్బిబ్బు చేసేదము రామ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పమంటావా అని గొప్ప. అప్పుడైతే అంత గొప్పగా రక్షించావు, ఇప్పుడైతే మానేశావు. ఏనుగంత పాటి నీ చేయలే? ఏమి నేనే అనుష్ఠానం మానేశానా, దేవాలయం కట్టడం మానేశానా, ఆఖరికి కొరడా దెబ్బలు తింటున్నాను, క్షరాన్నం తింటున్నాను, కారాగారంలో ఉన్నాను, ఇన్ని బాధలు పడుతున్నానే, ఒక్కసారి వచ్చి రామదాసు అనడానికి కష్టం వచ్చిందా? ఏనుకైతే వెంటనే పరిగెత్తావా ఓసారి శరణాగతి చేసినంత మాత్రం చేత? ఏమి నీ చేసిన లోటు ఏమి నీకు? నిలదీసి దిప్పి పుడిచి ఎలా అడిగారో చూడండి. నిజంగా రాముడు సీతమ్మ వంక తిరిగి ఎంత నవ్వుకున్నాడు. సీత చూడు ఎలా అడుగుతున్నాడు అని. సన్నుతించిన వారి నెల్ల మున్ను దయతో బ్రోచితివని పన్నగసాయి వినినే విన్నవించితివి రామ. పూర్వం నిన్ను కలలో కూడా నమ్మనటువంటి వాడు కూడా ఆపద వస్తే మాత్రం నిన్ను కొలిచినంత మాత్రం చేత వాడి వెంటపడి నిన్ను నువ్వు ఇచ్చేసుకున్నావు. కుచేరుడు భార్య అంటుంది భాగవతంలో, కలలోనంతన్నున్నెరుంగని మహాకష్టాత్ముడైనట్టు దుర్బలుడాపత్ సమయంబునన్ నిజపదాబ్జాతంబు ఉల్లంబునన్ తలపన్ అంతని వచ్చి తన్నైన ఇచ్చున్ సునిశ్చల భక్తిభావములను భజించు వారికిటడే సంపద్విశేషోన్నతులు అంటుంది. కలలో కూడా భగవంతుణ్ణి నమ్మనటువంటి వాడు ఆపద వచ్చినప్పుడు భగవంతుణ్ణి స్మరిస్తే పరిగెత్తుకొచ్చి నన్ను స్మరించాడు అంతే చాలని తనకి తాను ఇచ్చేసుకుంటాడు. అలాంటి వాడు ప్రతిరోజు భగవంతుడు ఉన్నాడని నమ్మి పరిగెత్తేవాడిని కాపాడు. అలా చెప్పారని నమ్మి నేను ప్రతిరోజు నిన్ను నమ్మి ఇన్ని కష్టాలు పడి గుడి కట్టి గోపురం కట్టి నగలిచ్చి ఇన్ని చేశాను. నువ్వేం చేశావు? ఇంత చేస్తే ఒక్కసారి కూడా నువ్వు రాలేదు, కనపడలేదు, కాపాడలేదు, పలకరించలేదు. ఇంకా నీలాంటి వాడిని ఎవరైనా నమ్ముతారు? వాళ్ళు ఏదో ఆ కాలంలో పాపం అలా రాశారు, అవన్నీ జరిగాయి అనుకుని నేను నమ్మాను. ఇప్పుడు ఇక నిన్నెవరు నమ్మరయో? నా కథ విన్న తర్వాత రామా నిన్ను ఎవరు నమ్మరు. గజేంద్ర మోక్షణ కథ విని కుచేలోపాఖ్యానం విని నీ మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు నా కథ విన్న తర్వాత రామా ఈ కీర్తన చదువుకున్న తర్వాత ఇక నిన్ను నమ్మే అవకాశం లేదు. కాబట్టి ఎన్నటికీ నమ్మరాదు అన్నన్నా ఇంక నిన్ను ఎవడు నమ్మడయో. ఎంత దిప్పి పుడిచారు నిజంగా. రామదాసు గారా రాముడు రామదాసా? రామదాసని రామదాసు గారు అనుకున్నారు కానీ రామదాసు గారికి నేను దాసుడిని చెప్పి తనిషా దగ్గరికి వెళ్ళి డబ్బు కట్టి వచ్చిన రామదాసుగా వచ్చిన రాముడు నిజమైన రామదాసు. కాబట్టి రాముడు ఉన్నాడనడానికి ప్రత్యక్ష సాక్ష్యం కాదు. అప్పుడు ఈ అన్నన్న అయ్యయ్యయ్యో అబ్బబ్బబ్బో ఇవన్నీ తిరగబడి అయ్యయ్యయ్యో స్వామి పొరపాటు పడ్డాను, ఉన్నావయ్యో తక్కువేమి మనకు రాముండు అక్కడు ఉండు వరకు అనవలసి ఉంటుంది. కాబట్టి చెయ్యన భద్రాద్రి నిలయ స్వామివని నమ్మి నేను 1006 విధముల రామా వినుతి చేయ సాగితి. నాకు వీళ్ళ పాడడం రాదు, చదివేస్తానంతే. కాబట్టి నేను 1006 విధాల నిన్ను పొగిడాను. ఎందుకని? భద్రాచల స్వామివి నువ్వు ఉన్నావని నమ్మి పిలిచాను.
ఈ ఈ ఎడను రామదాసుని కుయ్యాళించి బ్రోవకున్న నేను ఇన్ని విధాలుగా వేడుకుంటుంటే నువ్వేమో చక్కగా పట్టుపంచ కట్టుకుని ఆ ఉత్తరీయం వేసుకుని టీవీగా కిరీటం పెట్టుకుని ఆ జానుబాహుం అరవిందదళాయతాక్షం పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అలా తిరుగుతుంటే అందరూ మునులు కూడా నిన్ను చూసి మోహిస్తే ఎవడికి ఎక్కువ? ఈ వయ్యారం ఏమనవచ్చు? అయ్యయ్యయ్యయ్యయ్యయ్యో, ఎవరికి కావాలి ఈ వయ్యారం? ఎంత దెప్పి పొడిచారో! నిజంగా తెలుగులో ఇటువంటి వాగ్గేయకారుడు పుట్టడం, ఇంత భక్తి తత్పరుడు కావడం, రాముడితో అలా మాట్లాడడం, రాముడు ఆయన దెప్పి పొడుపులు కూడా విని పరవశించిపోవడం. సీతమ్మ ఏమండే కాపాడరా మీరు ఆయన్ని అడిగితే, సీత ఎవరికీ కర్మ పరిపాకం తప్పదు. ఒకనాడు చిలుకని బంధించి బాధ పెట్టాడు గత జన్మలో. ఆ కాలం ఎప్పుడైపోతుందా వెళ్ళి రక్షిద్దామని ఎదురు చూస్తున్నాను సీత అని చెప్పాడు రాముడు. నిజంగా ఆ చేసిన కీర్తన పరమాద్భుతమైనటువంటి కీర్తన. అందులో ఏవి పెట్టి తిప్పి పడవాలనిపిస్తే అటువంటివి 2 చరణాలు పాడండి అమ్మా. దెప్పి పొడి చేసి హారతి పాడేయండి, ఎందుకంటే ఇంకోటి అయ్యే అవకాశం లేదు. ఇబ్బంది నుండి కరి బొబ్బలు పెట్టినంతలో బొబ్బున కాచి దీవట జబ్బు చేయక ఎంతో నిబరముతోనే నీకు కప్పమిచ్చి వేడుకొన్న తప్పిప్పు చేసెదవు రామ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ శ్రీరామయంత పలుకవైతి తప్పిప్పు చేసెదవు రామ. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ శ్రీరామయంత పలుకవైతి సన్ను తినచిన వారి నెల్ల ఉదయతో బ్రోచిదివని వందగా సాయి వినినే విన్నవి చేతేని రామా. సన్ను తినచిన వారి నెల్ల ఉదయతో బ్రోచిదివని వందగా సాయి వినినే విన్నవి చేతేని రామా. విన్నపము వినకాయంతో కన్నడ చేసెదవు రామ. ఎన్నటికి నమ్మరాదు రన్న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 
మాగి శ్రీరామయంటే పలుకవైది జయన భద్రాద్రి నిలయ స్వామి వరి నమ్మినే వెయ్యారు విధములు రామ వినుసేయ సాగేది జయన భద్రాద్రి నిలయ జయన భద్రాద్రి జయన భద్రాద్రి నిలయ స్వామి వరి నమ్మినే వెయ్యారు విధములు రామ వినుసేయ సాగేది ఎడరు రామదాసుని కుయాలిచి ప్రోవకున్న ఎడరు రామదాసుని కుయాలిచి ప్రోవకున్న వయ్యారనే మన వచ్చును నీ వయ్యారమే మన వచ్చును నీ వయ్యారమే మన వచ్చు పాహిమం శ్రీరామయన్ పాహిమం శ్రీరామయన్ అన్నన్నన్నన్నన్న పాహిమం శ్రీరామయన్ పాహిమం శ్రీరామయంతే పల్కవైద్యం మేఘమిట్టి
శ్రీరామయన్ పాహి మాం శ్రీరామయన్ పలుకవైదేవి మళ్ళీ రేపు సాయంకాలం 6 గంటలకి తిరిగి కలుసుకున్నప్పుడు ఇదే కార్యక్రమం కొనసాగుతుంది. ఇంతకన్నా ఎక్కువసేపు సభ చేసినట్లయితే ఇలాంటి చోట మీరు దూరాలు వెళ్ళవలసి ఉంటుంది కాబట్టి 8 గంటలకి పూర్తి చేసేస్తున్నాం. ఇప్పుడు మంగళం పాడతారు. మీరందరూ కూడా మంగళం అయిపోయిన తర్వాత నీరాజనం ఇస్తారు. నీరాజనం తీసుకుని ఇంటికి వెళదాం. అమ్మా మంగళం పాడండి అమ్మా. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావిష్టదాయ మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావిష్టదాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. కోసలేశాయ మందహాసదాస పోషణాయ వాసవాది వినుత సత్వరాయ మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం. విమల రూపాయ వివిధ వేదాంత వేద్యాయ సుముఖ చిత్త కామితాయ శుభద మంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామదాసాయ మృదుల హృదయ కమలవాసాయ స్వామి భద్రగిరివరాయ సర్వమంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావిష్టదాయ మంగళం. రామచంద్రాయ జనకరాజ మనోహరాయ మామకావిష్టదాయ మంగళం. మామకావిష్టదాయ మంగళం.